ప్రైస్ ఇంక్రీజ్ మీద కూడా దీని మీద కూడా దృష్టి పెడతాం. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది, పానిక్ రియాక్షన్, ఇదైపోయింది అదైపోయింది అనేటువంటిది. ఇప్పటిదాకా యాజ్ ఆన్ టుడే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పానిక్ కూడా లేదు. ఎస్, మిగిలిన స్టేట్లో ఎక్కడైనా ఏమైనా మొదలైన అర్బన్ సెంటర్స్లో ఉండేటువంటి ఆ విజువల్స్ తీసి ఇక్కడ పెట్టి ఇక్కడేదో జరిగింది అనేటువంటి ప్రయత్నం చేయడం, ఇది ఈ రకమైనటువంటి దానికి ఆందోళనకి ప్రజల్ని భయపెట్టేటువంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం. ఎక్కడైతే అధిక ధరలకు హోటల్స్ కానీ ఇంకోరు కానీ చేసేటువంటి ప్రయత్నం ఉందో ఇవన్నింటి మీద కూడా మేము దృష్టి సారించదలుచుకున్నాం. ఇది జస్ట్ ఫస్ట్ ఏంటంటే ముందు సప్లై చైన్ మెకానిజం ఇంప్రూవ్ చేసేదాని మీద దృష్టి పెడుతున్నాం. ఎక్కడెక్కడి నుంచి మనం మొత్తం అన్ని ఇప్పటికి మన దగ్గర ఉన్నటువంటి సిలిండర్ల ప్రొడక్షన్ లో కెపాసిటీని పెంచుకుంటే ఇవాళ కంపెనీలు చెప్తా ఉన్నారు ఒక 10 to 15% వాళ్ళు అడిషనల్ గా తేగలుగుతున్నామని. సో ఇట్లా అన్ని మెకానిజమ్స్ ని వాడుకునేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రతి కుటుంబాన్ని ప్రభావితం చేసేటువంటిది కాబట్టి సమర్థవంతంగా ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి కేంద్రీకరించింది. ఈ కష్టాన్ని మినిమైజ్ చేస్తాం, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం.